పాకిస్తాన్‌కి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ ఇవ్వడానికి చైనా ముందుకొచ్చింది. ఏదైతే ఇండస్ట్రియల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. తద్వారా అంటే భారతదేశాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్‌కి కావాల్సినటువంటి సహాయం అంతా చేసేటటువంటి చైనా. కొంతమంది ప్రిడిక్షన్ ప్రకారం కూడా వచ్చే ఏడాది చైనా భారత్‌కి నేరుగా హెచ్చరిక జారీ చేస్తూ యుద్ధ హెచ్చరిక జారీ చేస్తే ఆ సందర్భంలో రష్యా చైనాకి మద్దతుగా నిలబడుతుంది. అమెరికా భారత్‌కి అండగా నిలబడుతుంది. తద్వారా రష్యాకి భారత్ దూరం అవుతుంది అన్నటువంటిది కొంతమంది జ్యోతిష్కులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో వచ్చే ఏడాది తేలబోతుంది. అందులో తొలి అంకం ప్రారంభమైందేమో. ఇప్పుడు చైనా తాజాగా ఏదైతే భారత్‌కి అదే పాకిస్తాన్‌కి భారత్‌కి వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి టెక్నాలజీని గురించి భారత ప్రభుత్వం ఇది తప్పు, మీరు కావాలని ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు, పాకిస్తాన్‌కి మీరు ఇస్తున్నది తప్పు అని చెప్తే పాకిస్తాన్ మాకు అత్యంత మిత్రదేశం కాబట్టి మేము వాళ్ళకి సాయం చేస్తాం అని చెప్పింది చైనా. దానికి ప్రతిగా మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఇక్కడ ఎయిర్ సావర్నిటీ లాంటి విషయాల్లో ఏదైతే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించాలనే ప్రయత్నాల్ని మేము ఆపగలము, మా సార్వభౌమాధికారానికి దెబ్బతీసేటటువంటి ప్రయత్నాల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.